స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపు వాడవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రియ కుమారుడు రవీందర్ అండ్ ఎస్తేర్ రాణి వారిని దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి చక్కనైనటువంటి తొలి సంతానము, జ్యేష్ఠ సంతానం, శ్రేష్ఠ సంతానం. ఆ బిడ్డ పేరు కూడా శ్రేష్ఠ, సార్థక నామధేయురాలు. నిజంగానే శ్రేష్టమైన బిడ్డ. బాబు కూడా శ్రేష్ఠుడే. చాలా సంతోషం. ఎందుకంటే రవీంద్ర ఎస్తేర్ రాణి కూడా చాలా శ్రేష్ఠులు, దైవభక్తి కలిగిన వారు, మరి దేవునికి విధేయులు, వాక్యానికి విధేయులు, పెద్దలను గౌరవిస్తారు, మంచి సంస్కారం కలిగినటువంటి కుటుంబం. వారు నా సంఘ సభ్యులు, నా బిడ్డలు అయినందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, అతిశయిస్తున్నాను. దేవునికి స్తుతి, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ బేటా. చాలా సంతోషం. నన్ను ఎంతో ఘనంగా పుష్పగుచ్చం నాకు సమర్పిస్తూ నన్ను ప్రేమతో మరి గౌరవంగా నన్ను ఆహ్వానించినందుకు వారికి చాలా వందనాలు, దైవాశీస్సులు. నన్ను మీరంతా ఎక్కువగా నన్ను సంతోషపెట్టేస్తే, బొకేలు గట్రా అన్నీ ఇచ్చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను ప్రసంగం మర్చిపోయాను. కాబట్టి మీ ప్రేమతో నన్ను మీరు ఉక్కిరి బిక్కిరి చేశారు. చాలా సంతోషము. మనం ఇప్పటికే ముగించుకోవాలి. యాక్చువల్గా బర్త్డే ఫంక్షన్ అయిపోయి భోజనాలకు తయారైపోవాలి. భోజనాలు ఉన్నాయి కదా. చాలా సంతోషం. కానీ మనం మరి కొంచెం లేటుగా మొదలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇది వర్కింగ్ డే. అందరూ కూడా వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సిద్ధపడి రావాలి. సిటీలో ట్రాఫిక్ అనేది మామూలుగా లేదు. మేము 74 హైదరాబాద్కు వచ్చాం వరంగల్ నుండి. అప్పటికి ఇప్పటికీ ట్రాఫిక్ 100 రెట్లు పెరిగిపోయింది. 100 రెట్లు. అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండేది హైదరాబాద్. ఇప్పుడు దారుణం. ఒక 20 నిమిషాల దూరం పోవాలంటే గంటన్నర పడుతుంది. మరి అందరూ ఉద్యోగాలకు వెళ్ళి ట్రాఫిక్ జామ్లో పడి ఇంటికి వచ్చి మళ్ళీ సిద్ధపడి వస్తారు. ఇంకా చాలామంది వస్తారు. మరి మనం 6:30 అనుకున్నాం ఈ ఫంక్షను. 6:30 అంటే యాక్చువల్గా మనకు తెలుసు, ప్రాక్టికల్గా 6:30కి రాలేరు. కానీ అట్లా చెప్తే 7:30 కన్నా వస్తారనే ఉద్దేశంతో మనం 6:30 అని చెప్పాం. వాళ్ళు ఇంకా కొంచెం అడ్వాన్స్గా డెవలప్ అయ్యి వీళ్ళు 7:30 అని అనుకుంటున్నారు. కాబట్టి మనం 8:30కి పోతే ఇంకా సంతోషిస్తారేమో అని కూడా వాళ్ళు అనుకొని ఉండొచ్చు. కానీ పర్వాలేదు. చిన్నారి పాపను వాళ్ళు వచ్చి ఆశీర్వదించి భోజనాల్లోకి వెళ్తారు. నేను ఇంకొక చోటుకి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళకి చెప్పాను ఏంటంటే 6:30కి స్టార్ట్ అవుద్ది, 9కి అయిపోతుంది అని చెప్పాను. సో 9:30కి రండి, బంజారా హిల్స్ పోవాలి నేను. మన అభిషిక్త దైవజనుడు ఒక ఆయనకి హార్ట్ ఆపరేషన్ అయింది. మనం పోయి చూసి ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటారు, క్షమిస్తారని నమ్ముతున్నా. మంచిది. మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్లుప్తంగా 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కేక్ కూడా రెడీగా ఉంది. చాలా సంతోషం. కీర్తనల గ్రంథములో నుండి 71వ కీర్తన 5వ వచనము మనం చదువుకుందాం. నా ప్రభువా యెహోవా
నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవం కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రాలు ప్రభు, వందనాలు. మహిమగల మా దేవా, మా ప్రియుడు నీ కుమారుడు రవీంద్ర, అలాగే ప్రియ కుమార్తె ఎస్తేర్ రాణమ్మ సత్య సంబంధులుగా, సత్య ప్రేమికులుగా, సత్యాన్వేషకులుగా, సత్యమునకు సహాయకులుగా, సత్యానికి సహకారులుగా, సత్యము కొరకు పోరాడే యోధులుగానైనా, సత్యమందు ప్రతిష్ఠితులుగా ఇద్దరు చక్కని బిడ్డలను వారు కని జన్మనిచ్చి నీ సత్యములోనే బిడ్డలను కూడా పెంచుతూ, మా ప్రభువా, స్థానిక అగాపే సంపూర్ణ సువార్త సంఘం ఓఫర్ మినిస్ట్రీస్ యొక్క సెంట్రల్ చర్చ్లో గొప్ప ఆశీర్వాద కారణములుగా వారు ఇంతవరకు కొనసాగుతూ వచ్చిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. మేము కలిసి ఇంకా అనేక సంవత్సరాలు నీ ఘననామాన్ని మహిమపరుచుటకు సహాయము చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, వారికి అనుగ్రహించినటువంటి చక్కని కుమార్తె శ్రేష్టను తల్లి గర్భంలో నుండి స్వతంత్ర వ్యక్తిగా ఈ భూమి మీద అడుగుడింది మొదలుకొని ఆ చిన్నారి పాపం అద్భుతంగా ఇన్ని సంవత్సరాలు మీరు కాచి కాపాడి సంరక్షించి, ఇదిగో మా తండ్రి, ఈ దినమున ఒక కొత్త సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. పాప శ్రేష్టను మీరు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి, దర్శించండి ప్రభు. ఇలాంటి బర్త్డేస్ అనేకము సెలబ్రేట్ చేసుకుంటూ శ్రేష్ఠ నీ రెండవ రాకడ వరకు భూమి మీద లోకానికి వెలుగాయి ఉప్పాయి జీవించడం సహాయం చేయండి తండ్రి. ఈ సందర్భంగా మా అందరితోనూ మీరు మాట్లాడండి. నీ వాక్యమును మేము ధ్యానము చేయబోతుండగా నాతో మాతో అందరితోనూ మాట్లాడి మమ్మల్ని వెలిగించి, మండించి, దీవించి ధన్యులను చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాప శ్రేష్ఠ ఏ సంవత్సరం పుట్టింది నాయన? 15 అంటే 25కి 10 years కంప్లీట్ అవుతాయి. నవ్ షీ ఈజ్ 9 years old. 9 సంవత్సరాలు నిండినాయి శ్రేష్ఠ నీకు. యు ఆర్ గోయింగ్ బిగ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి 9 సంవత్సరాలు 9వ బర్త్డే వరకు దేవుడు అద్భుతంగా శ్రేష్టను కాపాడి వయసుకు తగినటువంటి శారీరక పెరుగుదల, వయసుకు తగిన మెంటల్ మెచ్యూరిటీ, అంతకన్నా మించి వయసుకు మించిన దైవభక్తి, దైవాసక్తితో పాపను పెంచి ఈ దినం ఒక 10th yearలో దేవుడు ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మళ్ళీ నెక్స్ట్ April 4th వచ్చినట్లయితే పాప 10 years కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషం. ఇలాగే పాప అనేక బర్త్డేస్, యేసయ్య రాకడ ఆలస్యమైతే 100వ జన్మదినం కూడా నిండు యవనకాల బలం, ఆరోగ్యంతో జరుపుకొని లోకానికంతటికి గొప్ప ఆశీర్వాదంగా శ్రేష్ఠ జీవించాలని, దీర్ఘాయుషు, ఇహలోక సకల సంపదలు, ఆధ్యాత్మిక ఐశ్వర్యం కూడా కలిగి జీవించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ప్రియులారా, బాల్యమును గూర్చి ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. దావీదు మహారాజు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు పరిపాలిస్తూ ఇంకా అనేక ఇతర రాజ్యాలను కూడా ఏలుతూ ఒక చక్రవర్తిగా అనేక రాజులను సామంతులుగా ఆయన పరిపాలిస్తూ రారాజుగా ఆయన
దేవుని సాక్షిగా, దేవుని స్నేహితుడుగా, దేవుని ప్రవక్తగా జీవించినటువంటి ఒక మహాభక్తుడు, శ్రేష్ఠ భక్తుడు, పరమభక్తుడు, దీర్ఘదర్శి, మనకందరికీ ఆదర్శ పురుషుడు, మాదిరి పురుషుడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడని దేవుని చేత సాక్ష్యం పొందిన అద్భుత దైవజనుడు. ఆయన చెబుతున్నాడు, దేవా, నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్ ఉన్నది, ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడో గమనించండి. ఎలాంటి పరిస్థితులు అంటే 71వ కీర్తన మొదటి వచనములో, దేవా నన్ను సిగ్గుపడనీయకుము అన్నాడు. దేవా నన్ను సిగ్గుపడనీయకుము. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయనను అవమానించాలి, సిగ్గుపరచాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. 10 మందిలో తలెత్తుకోలేకుండా చేయాలి, సిగ్గుపరచాలని ఎవరో శత్రువులు ఆయన మీద కుట్ర పన్నారు. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను అన్నాడు. శరణు అనేది, శరణు జొచ్చడం ఎప్పుడు అవసరం అంటే ఆపత్కాలములోనే అవసరం. ఆయనకు చుట్టూ ఆపదలు చుట్టుముట్టి ఉన్నవి. ఆయన మీద భక్తిహీనులు దాడి చేస్తున్నారట. 4వ వచనం, నా దేవా, నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించుము, కీడు చేయువారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపు. చాలా బలవంతులు, బలాఢ్యులు, వాళ్ళు ఈయన మీద పగబెట్టుకొని నిష్కారణంగా, ఈయన వాళ్ళకి ఏ కీడు చేయకపోయినా, అందరికీ ఈయన మేలే చేసినా కారణం లేకుండా దావీదు మహారాజు మీద చాలామంది పగబట్టి ఆయన్ని ఇన్సల్ట్ చేయాలి, ఆయన్ని బాధ పెట్టాలి, నష్టపరచాలి, గాయపరచాలి అని, అవకాశం ఉంటే మొత్తమే ఆయన చంపేయాలని ఆయన మీద కుట్ర, మరి పన్నాగములు పన్నినారు. ఇది ఆయన యొక్క నేపథ్యం. ఆ నేపథ్యంలో ఏమంటాడంటే, ఈ సిచ్యువేషన్లో నేను తప్పించుకుంటాననేది నాకేమన్నా నిరీక్షణ ఉంటే, ఇంతమంది బలవంతులైన శత్రువులు నన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు, బలమైన కుట్ర చేస్తున్నారు, తప్పించుకుంటాననే ఆశ నాకేమైనా ఉంటే అది నీ మీదనే ఆశ ఉంది ప్రభు, నా నిరీక్షణాస్పదము నీవే అని చెబుతున్నాడు. అంటే నాకు మంచి జరుగుతుందనే ఆశ. నిరీక్షణ అంటే ఏంటి? మంచి జరుగుతుందనే ఆశ, నాకు మేలు జరుగుతుందనే ఆశ ఉంటే గనక నా నిరీక్షణకు ఆస్పదము నీవే, నిరీక్షణకు కారణము నీవే, నా నిరీక్షణకు ఆధారము నీవే. ఏమైనా నాకు మేలు జరుగుతుందనేది అనుకుంటే నువ్వు ఉన్నావు కాబట్టి నాకు మేలు జరుగుతుంది. ఇంకా వేరే ఆస్పదము లేదు, వేరే ఆధారము లేదు. అందరూ శత్రువులు అయిపోయినారు, నాకు సహాయకుడు ఎవడు లేడు. నాకు ఒక ఆశ ఉంది, వీళ్ళు ఎంత ప్రయత్నించినా నన్ను సిగ్గుపరచలేరు, వీళ్ళు ఎంత ప్రయత్నించినా నన్ను అవమానించలేరు. నేను ఈ పరిస్థితిలోంచి బయటపడతాను, గట్టెక్కుతాను, నాకు నిరీక్షణ ఉంది, దానికి ఆధారము దేవుడే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమయ్యా నీకు ఇంత నమ్మకం ఏంటి ఎవరైనా అడిగితే, లోకమంతా నీకు శత్రువులు అయిపోయినారు, లోకమంతా నిన్ను ఏదో పాడు చేయాలి, నాశనం చేయాలి, చంపేయాలి, గాయపరచాలి, అవమానించాలని చూస్తున్నారు. నేను దీంట్లోంచి బయటపడతానని ఆశ ఎందుకు పెట్టుకున్నావు? అసలు నీకు అట్లాంటి హోప్ ఉండడానికి అవకాశం లేదు కదా అని అంటే దేవునికి చెప్తున్నాడు, అసలు ఇప్పుడు కాదు నాయన, ఇప్పుడు వృద్ధుడను, నా పిల్లలే నడి వయస్కులు యవ్వనస్తులు అయిపోయినారు. ఇప్పుడు కాదు, దేవునికి నాకున్న రిలేషన్షిప్ ఇప్పుడు కాదు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అది
ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. మన జీవితంలో ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా ఎక్కడా తలదించుకోనక్కర్లేకుండా, ఎవరి ముందు కూడా మనము సిగ్గుపడనక్కర లేకుండా, రాజువలే రాణివలే ఠీవిగా మనం బ్రతకాలంటే బాల్యములోనే దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. నేను పెద్దోడినయ్యాక, పెద్దదాన్నయ్యాక, నడి వయసు వచ్చాక ఈ లోకంలో ఉండే మరి పనికి మాలినటువంటి సుఖాలు, సంపదలు అన్నీ అనుభవించిన తర్వాత ఎప్పుడో ముసలోడినయ్యాక దేవుణ్ణి తలుచుకుంటాను అనేవాడు బాగుపడడు, దేవునికి దగ్గరగా రాలేరు. నీవు ఈ లోకంలో అన్నీ అనుభవించి ఆరి తీరిపోయినాక అప్పుడు కాదు దేవుణ్ణి తలుచుకోవడం. బాల్యములోనే మనము దేవుణ్ణి తలుచుకోవాలి. బాల్యము నుండి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. తిమోతి అనే భక్తుడు ఉన్నాడు. అతని గురించి పౌలు అంటాడు, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను నీవు ఓ తిమోతి బాల్యము నుండి ఎరుగుదు. బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకు దేవుని గ్రంథము తెలుసు. దేవుడు తన గ్రంథంలో ఏమి రాశాడో అది బాగా ఆయన తెలిసి ధ్యానము చేసి ఆయన యవ్వనస్తుడిగా పెరిగాడు. గనుక బాల్యము నుండి దేవుని వాక్యాన్ని చదివి, బాల్యము నుండి దేవునితో మాట్లాడి, బాల్యము నుండి దేవుని ఉపదేశాన్ని కూడా విన్నవాళ్ళే సమాజంలో గొప్పవాళ్ళు అవుతారు. దయచేసి అదే 71వ కీర్తన 17వ వచనం చూడండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. దేవుడు ఏం చేస్తున్నాడట? బాల్యము నుండి బోధించుచు వచ్చాడు. మరి ఈయనేం చేస్తున్నాడనమాట? దేవుని బడిలో విద్యార్థిగా కూర్చున్నాడు. ప్రతిరోజు ఉదయమే దేవుడు దావీదుతో మాట్లాడతాడు, పాఠాలు నేర్పిస్తాడు. దేవుడు నేర్పిస్తున్న పాఠాలు నేర్చుకుంటూ పెరిగినాడు. అందుకే దావీదు బలవంతుడయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు, భక్తిపరుడయ్యాడు, దేవుని స్నేహితుడైనాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఏ కుటుంబంలోనైనా చిన్నపిల్లలను మీరు ఎలా పెంచాలనుకుంటున్నారు అంటే, ఒకరంటారు మా అబ్బాయి డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అడ్వకేట్ ప్లీడరు కావాలి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అని మంచి గొప్ప గొప్ప ఆశలు చాలామందికి ఉంటాయి. అవును, మీ పిల్లలు డాక్టర్ కానీ, హైలీ ప్లేస్డ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఇంకా ఉన్నతమైనటువంటి ఒక మహారాజే కానివ్వండి, నీ కుమారుడు నీ కుమార్తె ఒక రాజు కావాలి, ఒక రాణి కావాలి. కానీ ఎంత రాజైనా రాణైనా దేవునితో పరిచయం లేకపోతే ప్రయోజనం లేదు. దావీదును దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి పైకి లేవనెత్తి మహారాజును చేశాడు. కానీ బాల్యము నుండి ఆయన దేవుని స్నేహితుడు, దేవునితో మాట్లాడాడు, దేవుని ఉపదేశం విన్నాడు, కనుక మహాజ్ఞానిగా మారాడు. ఆయన ఒక రాజుగా కూడా అనేక రాజ్యాలను ప్రభావితం చేశాడు. ఆయన గొప్ప కవి, గొప్ప గాయకుడు, సంగీతకారుడు. యేసు ప్రభువు వారు సిలువలో వ్రేలాడి ఏం మాటలు మాట్లాడతాడో కొన్ని మాటలు దావీదు ముందుగా రాశాడు. ఇంత చెప్పాను. దావీదు ఎప్పుడు బ్రతికాడో తెలుసా? భూమి మీద యేసు ప్రభువారు పుట్టక ముందు 1000 సంవత్సరాలకు ముందు. మరియమ్మ యేసును కనక ముందు 1000 ఏళ్లకు ముందు పుట్టాడు. 1000 ఏళ్లకు ముందు ఇశ్రాయేలును పరిపాలించాడు. దావీదు చచ్చిపోయినాక 1000 ఏళ్ళు అయ్యాక యేసయ్య పుట్టాడు. క్రీస్తు ప్రభు పుట్టక ముందే 1000 ఏళ్లకు ముందు ఆయన రాశాడు. శిలువ మీద వ్రేలాడి యేసయ్యమన్నాడు, నా దేవా నా దేవా నా చెయ్యేందుకు విడిచితివి. అప్పుడు నా వస్త్రములను వారు చీట్లు వేసి పంచుకున్నారు,
నా పాదములు నా చేతులు పొడిచారు, మేకులు కొట్టారుగా. దావీదు రాశాడు, జరక్కముందు 1000 ఏళ్లకు ముందు రాశాడు. రేపేం జరుగుద్దో మనకు తెలుసా? రేపేం జరుగుద్దో తెలియదు. ఇవాళ ఈ మీటింగ్ ఇంత లేట్ అవుతుందని కూడా మనకు తెలియదు, కానీ అయింది. భవిష్యత్తు మనకు తెలియదు. కానీ 1000 సంవత్సరాలకు ముందు ఎలా చెప్పాడు అంటే, దేవుడు ఆయన లోపల ఆ జ్ఞానాన్ని ఉంచాడు అన్నమాట. ఇలాగ భవిష్యత్తును చూడగలిగిన వ్యక్తులను ఏమంటారంటే దీర్ఘదర్శి. కాలములోనికి చాలా దూరం చూడగలడు దీర్ఘదర్శి, ప్రవక్త దీర్ఘదర్శి. ఈయన ఎంత గొప్ప భక్తుడు అంటే, రక్షకుడు యేసయ్య పుట్టిన తర్వాత నేను దావీదు కుమారుడని చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆనర్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. దావీదు కుమారుణ్ణి 1000 ఏళ్ళు అయిపోయింది ఆయన చనిపోయి, కానీ నేను దావీదు గోత్రంలో పుట్టానని రక్షకుడే చెప్పుకున్నాడు. అంత గౌరవం ఘనత దావీదుకి ఎలా వచ్చిందంటే, ఊహ తెలిసినప్పటి నుండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుడు ఉన్నాడా లేడా, లేనే లేడనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నాడా లేడా ఏమిటి? నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బాల్యము నుండి నాకు ఆయన బోధకుడై ఉన్నాడు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. ఏమయ్యా అంతలా మాట అనేసావు, బుద్ధిహీనుడు అంటావు ఏంటంటే, మరి కాకపోతే ఏంటండి, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే దేవుని స్వరం వింటున్నాను, నన్ను దేవుడు ఎన్ని ప్రమాదాల్లో నుండి కాపాడాడు. దేవుడు లేడంటే అలాగా? వానికి లేడేమో, నాకైతే ఉన్నాడు, నాకైన స్నేహితుడు, నా కాపరి, నా సంరక్షకుడు, నా బోధకుడు, నా సర్వం అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కనుక మన ఇళ్లల్లో మన కుటుంబాల్లో పిల్లలు మరి ఏ ప్రొఫెషన్లో ఉంటారో అది దేవుని చిత్తం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిరుచి, వాళ్ళకుండే టాలెంట్, వారి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం. వాళ్ళు ఏ ప్రొఫెషన్ అన్నా కానీ, డాక్టర్ కానీ, డాక్టర్లు అవసరమే, అడ్వకేట్లు అవసరమే, ఇంజనీర్లు అవసరమే, అన్ని రకాల ప్రొఫెషనల్స్ అవసరం. మరి శ్రేష్ఠ రేపు ఏమవుతుందో తెలియదు. ఆమె ఉద్దేశం ఏంటి, ఏమవుతుందట? వి నీడ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్. మరి సైంటిస్టులు కావాలి మనకు. మరి దేవుడు ఆమెను ఎలాగా ఏ స్థితికి తీసుకొస్తాడో మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ ఐ నో శ్రేష్ఠ షిల్ బికమ్ ఎ గ్రేట్ లేడీ, ఎ గ్రేట్ పర్సన్, ఎ గ్రేట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక గొప్ప పౌరురాలి అవుతుంది శ్రేష్ఠ. బాగా చదువుకోవాలి. ఈ చదువు సంధ్యల మాట వచ్చేసరికి మనకు బాబాసాహెబ్ అంబేద్కరే ఆదర్శం. చదువుకోవాలి. ఎట్లా చదువుకోవాలంటే భయంకరంగా చదువుకోవాలి. ఎవరన్నా చూసి వీరికి పిచ్చి పట్టిందా అనుకునేటట్టు చదువుకోవాలి. అంత పుస్తకాల పురుగా లండన్ లైబ్రరీ మొత్తం చదివేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏమండి, మనకు ఋగ్వేదము, చతుర్వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కలిసి వేదవ్యాసుల వారు 50,000 పేజీలు రాశారు. 50,000. నేను ఒక బుక్ రాశాను యుగాంతం అని, 230 పేజీలేమో, 250 ఎంత ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్లో తర్జుమా చేశాయి, 300 పేజీలు అయింది. వందలు. నేను 8 పుస్తకాలు రాశా, ప్రణాళిక గ్రంథాలు. మొత్తం తిప్పి కొడితే ఒక 1000 పేజీలు ఉంటాయి, ఓ 2000 పేజీలు, అంతకంటే అయితే నిర్మించాం. వేదవ్యాసుల వారు 50,000 పేజీలు రాశారు. ఏమండి, ఈ గురువులు మహర్షులు మొత్తం అందరూ కలిసి 50,000 రాశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే 1,00,000 పేజీలు రాశాడు. ఒక్కడే
అంత భయంకరంగా చదువుకున్నాడు ఆయన. ఎన్నో దాదాపు 14 అనుకుంటా, నాకు జ్ఞాపకం లేదు, అన్ని డాక్టరేట్స్ ఉన్నాయి ఆయనకు. చాలా అద్భుతమైన ప్రపంచ విజ్ఞాన ప్రతీక. మన పిల్లలకు అట్లాంటి మహానుభావుల గురించి చెప్పాలి. అట్లా తయారు కావాలిరా నువ్వు అని బాగా బుర్రకెక్కించాలి. దే షుడ్ బి హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ కల్చర్డ్ అండ్ హైలీ వెల్ మేనర్డ్, వెల్ బిహేవ్డ్, మంచి డిసిప్లిన్డ్గా. బాబాసాహెబ్ అంటే చాలామందికి ఇష్టం లేదు, కానీ సచ్చినట్టు ఆయనకు దండేస్తారు ఏప్రిల్ 14. ఇష్టం ఉన్నా లేకున్నా భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ అంతకన్నా విజ్ఞానం సంపాదించినోడు. అటువంటి వాళ్ళ గురించి మన పిల్లలకు చెప్పాలి. మంచి ఉన్నతమైన విద్యాభ్యాసం చేయాలి. మొన్న ఒక అబ్బాయిని అడిగిన, ఏం చదువుతున్నావు బాగుంటే సెకండ్ ఇయర్ అంటున్నాను. ఓ చాలా సంతోషం. నేను ఇంటర్మీడియట్ మరి బీటెక్ అనుకున్నా. ఏంటి సెకండ్ ఇయర్ అంటే 10th క్లాస్ అంకుల్, రెండోసారి రాస్తున్నా అంటున్నాడు వాడు. అంటే అట్లా తయారైంది వాడి. మళ్ళీ ఒక 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమైంది బాబు, అయిపోయిందా సెకండ్ ఇయరా థర్డ్ ఇయర్ అయిపోయిందా అంటే చదువు మానేశాను అనుకో అంటాడు. ఎవరో అప్పుడే ఎక్కువైపోయిందా? వాళ్ళ తండ్రి మంచి వెల్ సెటిల్డే, నువ్వెంత చదువుకున్నా చదివిస్తానని ఆయన రెడీగా ఉన్నాడు. వీరికి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తాము? ఎన్ని లక్షలైనా సంపాదించి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి నా కొడుకును ఉన్నతంగా చదివి అని తండ్రి రెడీగా ఉన్నాడు, తల్లి రెడీ. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీడు ఒక్కడే కొడుకు సెకండ్ ఇయర్ అంటున్నాడు వాడు. ఇంకో 2 years అయినాక వాళ్ళు ఊరు పోతే చదువు మానేశాను అనుకోని అంటారు. వాళ్ళు అంటారు, సార్ మేము ఎన్ని కోట్లు సంపాదించి ఏమి రావండి, వాళ్ళ ప్రయోజకుడు కాలేదు అని వస్తుంది. కనుక మన పిల్లలకు చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్ చేయాలి. బ్రెయిన్ మామూలుడు కావద్దు, నువ్వు ప్రపంచంలోనే టాప్ లెవెల్లో ఉండాలి. చదువుకుంటే టాప్ లెవెల్లో ఉండాలి, భక్తిలో కూడా టాప్లో ఉండాలి, జ్ఞానంలో అన్ని విషయాల్లో ఒక ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉండాలని మరి మన పిల్లలకు నూరిపోయాలి. దావీదును మనం మన పిల్లలకు రోల్ మోడల్గా నిలబెట్టాలి. చూడరా, దావీదు ఎంత శ్రేష్ఠ జ్ఞాని, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, మహాకవి, గాయకుడు, మహారాజు. విత్ ఆల్ దిస్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడైతే మనం చదివే చదువుకు విలువ, మనకుండే తెలివికి విలువ, మనం చేసే కృషికి విలువ. దేవుణ్ణి పక్కన పెట్టాలి. ఒక మాట చెప్పి ముగించేస్తాం. ఒకటి ప్రక్కన ఇటు కుడి చేయి దిక్కు ఒక 0 పెట్టినాం అనుకోండి, ఎంత అవుతుంది? 10. అటే కుడి దిక్కు ఇంకోటి పెట్టామనుకోండి, ఎంత అవుతుంది? 100. ఇంకో 0 పెడితే 1000, ఇంకో 0 పెడితే 10,000, ఇంకో 0 పెడితే 1,00,000, ఇంకో 0 పెడితే 10 లక్షలు, ఇంకో 0 పెడితే 1,00,00,000. ఎన్ని 0 పెట్టినా కూడా విలువ పెరుగుతుంది. 100 0 పెట్టు, విలువ పెరుగుతుంది. కానీ అంత అయినాక ఈ ఒక్కటి తుడిపేసినాం అనుకో, 100 0 పెట్టినావు, ఈ ఒక్కటి తీసేస్తే దాని విలువ ఎంత? 0. 100 కాదు, 1,00,00,000 0 రాసిన 0నే. ఈ 0లకన్నిటికీ విలువ రావాలంటే ఒకటి ఉండాలి. ఆ ఒకటే యేసయ్య. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఉండాలి. సృష్టికర్త ఉన్న తర్వాత మనం సైంటిస్ట్ అయినా డాక్టర్ అయినా ఏదైనా సృష్టికర్త యొక్క చిత్తము నెరవేర్చడానికి ఆయన మన జ్ఞానాన్ని వాడుకుంటాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అలాగే దేవుణ్ణి కలిగిన గొప్ప జ్ఞానవంతురాలుగా శ్రేష్ఠ వర్ధిల్లాలి. ఇక్కడ చిన్న బిడ్డలందరూ వర్ధిల్లాలి. అందరి ఇళ్లలో ఉన్న చిన్న బిడ్డలు ప్రపంచ విజ్ఞాన ప్రతీకలు కావాలని ఆశీర్వదిస్తూ యేసయ్య కృపకు వారిని అప్పగిస్తూ ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేసిన తర్వాత చిన్న పాస్టర్ గారు, అసోసియేట్ పాస్టర్ గారు వచ్చి కేక్ కొరకు ప్రార్థన చేస్తారు. కేక్ రెడీగా ఉంది కదా, కేక్ అరేంజ్ చేసి ఈ లోపల అందరూ తలలు వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియ చిన్నారి కుమార్తె 9 సంవత్సరాల బాలిక 10వ ఏట ప్రవేశించిన చిన్నారి బిడ్డ శ్రేష్ఠ యొక్క బర్త్డే 9th బర్త్డే సందర్భంగా మీరు విడుదల చేసిన మీ దివ్య వాక్కు కొరకు, దివ్యోపదేశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ తరం చాలామంది నాయన దారి తప్పిపోతున్నారు. అయితే మా ఇళ్లలో బిడ్డలు దారి తప్పకుండా సరైన ట్రాక్లో నడిచే బిడ్డలుగా ఉండున్నట్లు సహాయం చేయండి. ఎంత జ్ఞానము సంపాదించినా, ఎంత విద్య సంపాదించినా ముందు ప్రక్కన జీవితంలో దేవుణ్ణి కలిగి ఉండే ధన్యులుగా మా బిడ్డలందరినీ చేయండి. నీ వాక్యం ఫలింపజేయండి. ఈనాటి బర్త్డే గర్ల్, బర్త్డే బేబీ శ్రేష్టకు ఇటువంటి శ్రేష్టమైన కృప ఆశీర్వాదములు దాయిచ్చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. శ్రేష్ఠ బంగారం రానన్న దా, కమాన్ కమాన్, ఇట్ ఈస్ యువర్ టైమ్ నా. బాబు, వేర్ ఈస్ క్రిస్టఫర్? కమాన్, యు ప్రే ఫర్ ది కేక్ అండ్ ఫర్ ద చిచ్చుబుడి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, గొప్ప దేవా. అద్భుతమైనటువంటి నీ వాక్యమును ప్రభువా మాకు వినిపింపజేశావు. బాల్యము నుండి ప్రభువా మీరు దావీదు భక్తులకు నేర్పిస్తూ వచ్చినటువంటి సత్యము కొరకే వందనాలు, విద్య కొరకే వందనాలు, దైవ భక్తికే సత్యాశక్తికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు శ్రేష్ఠ బర్త్డే నాయన. ఈ పాప కూడా అలాగే చిన్నతనము నుండి నీ అందు అనేక పాఠములు నేర్చుకుని ప్రభువా నీ దైవజనులు చెప్పినట్టు భవిష్యత్తులో గొప్ప ఉన్నతమైనటువంటి ఆయా విద్యావంతురాలు అవ్వటకు, అలాగే ఆత్మీయ విద్యావంతురాలు కూడా అవ్వటకు సహాయం. ప్రభా ఈ కేక్ కట్ చేస్తుండగా కేకును ఆశీర్వదించండి. కేక్ వల్లే పాప జీవితం అంతా మధురాతి మధురముగా ఉండే కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పెట్టండి, ఏం కాదు, పెట్టి నేను ఎన్నెలుకోవచ్చు, పెట్టండి, ఏం కాదు. నీకేం కాదు, ఇక్కడనే ఇట్లా ఫోటో కోయ్ చిన్నోడా, దా నువ్వు కూడా అక్కకి హెల్ప్ చేయి. చప్పట్లు చప్పట్లు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శ్రేష్ఠ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ శ్రేష్ఠ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. Many greetings to you, many greetings to you, many greetings dear Shrestha, many greetings to you. May God bless you dear, may God, may God bless dear Shrestha, may God bless you dear. Thank you. Thank you. నానా కొంచెం అది కడి, అది మరి నూనె అది కాదు బిడ్డ, ఇది నేను నీకు కేక్ పెడతా. అయిన తర్వాత మమ్మీ డాడీ షుడ్ కమ్ హియర్. మీరు పెట్టిన పాపకు మీరు బ్లెస్ చేయాలి కదా. కొంచెం ఆగి బిడ్డ, నేను తీసేసి ఇదే నేను చెప్పింది. మరి నేను పెడతా, ఈ కాగితాలన్నీ తీసేసి పెట్టాలి. Bluetooth mode. రైట్. చిన్నోడా
నీకు కూడా విష్ యూ హ్యాపీ అక్కయ్య బర్త్డే. మమ్మీ డాడీ చిన్న పాస అందరూ పెట్టి. ఇది గాలికి ఫ్యాన్ అది తీసి అది ఆఫ్ చేయి. అది అందుకే ఇది ఇక్కడ ఉంది. మిత్రులందరికీ శ్రేష్ఠ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా ఆత్మీయ తండ్రి గారైన గొప్పలయ్య గారికి, కృష్ణపరయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా జిఆర్కే స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మా పాపను బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మీ అందరికీ కూడా, దూర ప్రాంతంలోకి వచ్చిన మా యొక్క బంధుమిత్రులకు, శ్రేయబులకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. దాంతో పాటుగా మేము ఇచ్చేటువంటి ప్రేమ ఆతిథ్యాన్ని స్వీకరించవలసింది కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్నాం. ప్రేమ మా తండ్రి, తుది ఆశీర్వాద పలుకులు పలుకుచుండగా మీ సేవకుని మాటలు ఊడిపరచండి. ఈ మీటింగ్లో మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ఇప్పుడు ఈ మీటింగ్ ముగింపులో కూడా ఆశీర్వాదం కుంభవర్షంగా అందరిపై కుమ్మరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవునితో దివ్య మనోహర సహవాసము, సమయోచిత సహాయము చేరువచ్చిన మనకందరకు భూమి మీద ఉన్న దేవుని సంబంధులు, సత్య సంబంధులందరికీ ప్రత్యేకంగా 9వ జన్మదినం జరుపుకొని 10వ ఏట ప్రవేశించిన చిన్నారి బిడ్డ శ్రేష్ఠపుడు రవీంద్ర కుటుంబం అంతటికి సదా తోడే ఉండగా. గాడ్ బ్లెస్ అందరికీ.